మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదయత్తస్స నిస్సరతే వాణి జునుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు నిన్నటి లలితా సహస్రనామాల్లో 518వ నామం వరకు చెప్పుకున్నాము. ఈరోజు 519వ నామంతో ఒక్కొక్క నామానికి ఉన్నటువంటి అర్థము, జాతచక్రంలో ఆ యొక్క నామం పఠించడం ద్వారా, స్మరించడం ద్వారా ఎటువంటి దోషాలు తొలగుతాయి, వాస్తుపరంగా కూడా ఏదైనా దోషాలు ఉంటే ఏ రకంగా తొలగుతాయి ఏ నామాన్ని జపించడం ద్వారా అనే విషయాలు మనం తెలుసుకుందాం. అయితే ఈ 519వ నామంలో ముగ్ధౌదనాసక్త చిత్త అనేటువంటి నామం ఇది. అయితే ఈ నామాన్ని కనుక చూసుకున్నట్లయితే దీని యొక్క అర్థం ఏమిటి? పెసరపప్పుతో కూడినటువంటి పదార్థం ఏదైతే వండినటువంటి అన్నం ఉంటుందో ఆ అన్నము పట్ల ఆసక్తి కలిగి ఉంటున్నటువంటిది అని అర్థం. అదేమిటంటే అమ్మవారికి పెసరపప్పే ఇష్టం, ఇంక వేరే పప్పులు ఇష్టం లేదా, దాంతోనే చేస్తే ఎందుకు ఇష్టము? మనకి శాస్త్రంలో చూసినట్లయితే ఎవరి మీద విపరీతమైన కోపాలు కానీ, ద్వేషాలు కానీ, రాగద్వేషాలకు అతీతంగా ఉంటారు దేవతలు ఎప్పుడు కూడా. మరి అమ్మవారికి పెసరపప్పు అంటే ఎందుకు ఇష్టము అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, పెసరపప్పు అంటే ఎప్పుడు మనం లౌకికమైనటువంటి దృష్టికోణంలోనో లేకపోతే మనం పైనటువంటి కోణంలో మనం చూస్తే పెసరపప్పుగానే కనిపిస్తుంది దాని యొక్క అర్థం. కానీ పెసరపప్పుకి అధిష్టాన దేవతలు కానివ్వండి, పెసరపప్పు గ్రహాన్ని ఎవరు తీసుకుంటారని చూసుకున్నట్లయితే పెసరపప్పుకి గ్రహదేవత చూసుకున్నట్లయితే బుధుడుగా తీసుకుంటారు. అంటే బుధ సంబంధించిన గ్రహాలు ఏదైనా దోషంలో ఉన్నాయనుకోండి పెసరపప్పు దానంగా ఇస్తూ ఉంటాం. అంటే పెసరపప్పుకి బుధుడికి, గోధుమలకి రవికి, చంద్రుడికి బియ్యానికి, నువ్వులు, అందుకే చూడండి శని బాలేదంటే నువ్వులు దానంగా ఇస్తూ ఉంటాం. పెసరపప్పు బుద్ధికి సంబంధించినటువంటి, బుధగ్రహానికి సంబంధించినటువంటి దోష నివారణ కోసం వాడతాం. ఇక్కడ ఏమిటంటే ఇక్కడ నిగూఢమైనటువంటిది ఏమిటి ఇక్కడ మనం గమనించినట్లయితే, అందుకే లలిత సహస్రనామాలని లలిత సహస్ర రహస్య నామాలు అంటారు. బయటికి చూస్తే పెసరపప్పుతో చేసిన పదార్థం ఇష్టం అంట అని పెట్టేస్తాం. ఆ రకంగా కూడా పెట్టవచ్చు పిండి పదార్థాన్ని చేసి, అదేమి తప్పు కాదు. కానీ ఇక నిగూఢమైన విషయం తెలియకపోతే మనం అక్కడి వరకే ఆగిపోతాం. మన యొక్క ఆలోచన అంతా కూడా బుద్ధికి సంకేతం పెసరపప్పు. బుధుడు బుద్ధికి సంకేతం. అంటే మీరు మీ యొక్క ఆలోచన విధానం, మీ బుద్ధి సక్రమంగా ఉండడం అమ్మవారికి ఇష్టం ఇక్కడ అర్థం చేసుకుంటే కనుక. అంతేగాని కేవలం ఏదో పెసరపప్పుతో చేసినటువంటి అమ్మవారి నామాల్లో ఉందండి పెసరపప్పుతో చేసినటువంటి పదార్థం అంటే ఇష్టము అనేటువంటిది కాదు. అదేవిధంగా అలాగే మూలాధారమునకు ఈ ఈ శక్తికి, ఈ భౌతికమైనటువంటి నియంత్రణకి, వీటన్నిటికీ మూలాధారానికి సంబంధం ఉంటుంది. ఇంకోటి ఏంటి అంటే బుధవారం నాడు మనం పుష్టిని పెంచుకోవడానికి మనం ఏదైనా ఫుడ్ తిన్నాం అనుకోండి, అది ఖచ్చితంగా పుష్టిని ఇస్తుంది. అందుకే కొంతమంది కొన్ని వాటిలో ఏం చెప్తుంటారంటే, కొంతమందికి ఈ నాన్ వెజిటేరియన్ అలవాటు ఉంటుంది చూడండి. ఆదివారం తినొద్దు, ఆదివారం అనేటువంటిది వధ సంబంధించిన విషయం. ఇప్పుడు నాన్ వెజిటేరియన్ ఎవరైనా తింటున్నారంటే ఒక ప్రాణిని కట్ చేస్తున్నారు, కోడినో లేకపోతే చేపనో ఏదో సంథింగ్ కదా, మేకనో, అంటే వధ సంబంధించింది ఆదివారం చేయకూడదు. కాబట్టి ఆ రోజు అవాయిడ్ చేసి బుధవారం రోజు ఎవరైనా తినాలనుకుంటే తినండి అని చెప్తూ ఉంటారు. అందుకే ఈ పుష్టినిచ్చేటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో అందులో ప్రధానంగా పెసరపప్పు మరియు బుధవారం రోజు మీరు తీసుకునేటువంటిది ఏదైనా పుష్టి, కొంతమంది పిల్లలు చూడండి సన్నగా ఉంటూ ఉంటారు, వాళ్ళకి పుష్టినిచ్చే పదార్థాన్ని ప్రత్యేకంగా బుధవారాలు మీరు నిత్యము చేస్తూ పెసరపప్పుతో చేసిన పదార్థాలు కనుక తినిపిస్తుంటే కూడా వాళ్ళకి పుష్టి అనేటువంటిది పెరుగుతుంది. ఇక తర్వాత నామం కనుక తీసుకున్నట్లయితే సాక్షిణ్యాంబా స్వరూపిణి. ఈ సాక్షిణ్యాంబా స్వరూపిణి అనేటువంటిది యొక్క అర్థం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, మూలాధార చక్రదేవత అయినటువంటి సిద్ధ విద్యా దేవత సాకిని అని అన్నమాట. కాబట్టి ఆ సాకిని శక్తి స్వరూపంలో ఇక్కడ వసించున్నది అనేటువంటి అర్థం. ఈ అమ్మవారికి బీజ శక్తి కీలక న్యాస మంత్రములన్నీ
సకారమే సంకేతముగా అనగా సాకిని అంటే సకారమే సంకేతంగా ఉంది కాబట్టి సాకిన్యాంబా స్వరూపిణి అనేటువంటి నామం. అంటే ఇక్కడ ఉండేటువంటి మూలాధార చక్ర అమ్మవారికి సంబంధించింది కాబట్టి ఈ యొక్క నామం మనకి ఇక్కడ వచ్చింది అని మనం అర్థం చేసుకోవాలి లలిత సహస్రనామాలు చదివేటప్పుడు. అదేవిధంగా తర్వాత నామం 521 నామంగానే తీసుకున్నట్లయితే ఆజ్ఞాచక్రాబ్ధ నిలయ అంటే ఆజ్ఞాచక్రంలో నివసించున్నటువంటిది అనేటువంటిది దీని యొక్క అర్థం. కనుబొమ్మల యందు 2 దళములు గల ఆజ్ఞాచక్రం ఉంటుంది. ఆజ్ఞాచక్రం ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుందండి. ఈ 2 మధ్యన ఉంటుంది. ఈ రెండిటి దగ్గర మధ్యలోని 2 దళాలు ఉండేటువంటిది అంటే 2 రేకులు ఉన్నటువంటి పుష్పంలా ఉండి అక్కడ ఉంటుందట అమ్మవారు. ఇందుగల కర్ణికా స్థానముండును అధిష్టాన దేవత ఆజ్ఞాచక్రం లయ అనే సిద్ధమాత ఈ 2 దళముల యందు హ క్ష అనేటువంటి అక్షరాలు కలిగి ఉంటాయి. అక్కడ ఒక్కొక్క దళానికి ఎన్ని పెటల్స్ అంటే ఒక్కొక్క పువ్వుకి ఎన్ని పెటల్స్ ఉంటాయి, ఆ దళానికి ఏ ఏ అక్షరాలు ఉంటుంది అనేటువంటిది చెప్పడం జరిగింది. మనకి శాస్త్రాల్లో ఏదో షట్చక్రాలు ఉంటాయండి, ఆ షట్చక్రాలు ఏదో మనకు ఉంటాయి, మా బయటికి మాత్రం కనబడవు అని ఊరికే అట్లా చెప్పి పెట్టలేదు. దాని మీద ఉండేటువంటి బీజాక్షరం ఏంటి అని చెప్పడం జరిగింది. కాబట్టి హాక్ష అనేటువంటి అక్షరాలు అవి. అదేవిధంగా ఇది ఎవరైతే ఈ ఆజ్ఞాచక్రాబ్ధ నిలయ అనేటువంటి నామం కనుక రెగ్యులర్గా చాంటింగ్ చేస్తూ ఉంటే వీళ్ళకి కొంతవరకు స్ఫురణ శక్తి బాగా పెరుగుతుంది. ఇలా కళ్ళు మూసుకొని ఓం ఆజ్ఞాచక్రాబ్ధ నిలయ, ఓం ఆజ్ఞాచక్రాబ్ధ నిలయ, ఓం ఆజ్ఞాచక్రాబ్ధ నిలయ ఏ నమః అని అనుకుంటూ ఉన్నారనుకోండి, వాళ్ళకి ముందుగా జరగబోయేటువంటి కొన్ని సంకేతాలు ఆ ఆజ్ఞాచక్ర దేవత ముందుగా చెప్తూ ఉంటుంది. నువ్వు ఇక్కడికి వెళ్తే నష్టపోతావు, ఇది ఇలా జరుగుతుంది. కానీ ఇదేదో ఒక్క రోజులో జరిగేది కాదు. ఇది రోజు మీరు కొన్ని గంటల సేపు సాధన చేస్తే నిష్టగా ధర్మంగా కొన్ని ధర్మాలు కొన్ని నియమాలు పాటించుకుంటూ చేస్తే అప్పుడు ఆ దేవత మీకు పలకడం అనేటువంటిది కూడా జరుగుతుంది. శ్రీమాత్రే నమః.